పలావ్ ఉంటుంది బాగుంది. ఎంత నెయ్యి గైస్, కలర్ కాదు, నెయ్యి మసాలా. ఇక్కడ తిన్నాను, నువ్వు తిన్నాను చిన్న. అది వైట్ రైస్. అది హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో అయితే బిర్యానీ చేసుకున్నాం. పెరుగు, మజ్జిగ, 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 ఆనియన్. బిర్యానీ ఓపెన్ చేస్తున్నా. బా ఏమొస్తుందా స్మెల్? కానీ మొత్తం జిడ్డు జిడ్డులా అంటుకుందండి. అంటుకుంది మొత్తం, దూది పడతాదండి. అంత సమస్య. ఈ ఆకు బిర్యానీ ఆకు అంటే బిర్యానీ ఆకు. కొత్తిమీర పుట్టినారా? బిర్యానీ ఆకు కాదు. ఇదేంటి ఎంత పెద్ద చెంచా ఎక్కడిది? ఇప్పుడే కొనుక్కొచ్చినాడు. మరి నిజంగా బా ఏమొస్తుందిరా స్మెల్? గస్బాబాయ్ లాగా. ఫస్ట్ ముక్కలు పలావా? చికెన్ బిర్యానీ రా. పలావ్ ఉంటుంది బాగుంది. ఎంత నెయ్యి గైస్, కలర్ కాదు, నెయ్యి మసాలా. ఇక్కడ తిన్నాను, నువ్వు తిన్నాను చిన్న. అది వైట్ రైస్. అది ఇది బగారా రైస్ కానీ దీనిలో పట్టలేదని కొంచెం దాని వేసిండు. సూపర్ ఉందిరా. బాగుందా? ఏమది ఏమది ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పెట్టుకుంటున్నా. గుండెకాయ తీసుకోండి. గుండెకాయ వచ్చింది. మసాలా మసాలా ఉంది. కింద మసాలానే ఉంటుంది మరి. బా సూపర్ అయిందిరా బిర్యానీ. హ్యాపీగా తినొచ్చు. ఉల్లిగడ్డ వేసుకున్నా. ఇంట్లో చేసుకుని చాలా రోజులు బిర్యానీ. మొన్ననే వేసుకున్నాం. బా ఏమడికి నమ్మక సాఫ్ట్. అప్పుడు కానీ ఇప్పుడు బాగుంది. బాగుంది కదా? కారం లేదు కాబట్టి పూట అలా అయిపోతుంది. మొన్న కారం అయిందన్నారు కానీ అందరికి కారం అయింది. అన్నకి నీకు తప్ప. మూత పెట్టరు తింది. బా హ్యాపీగా ఉందిరా. మంచిగా ప్రశాంతంగా తినడు. ఫ్రెండ్స్, ఈరోజు సండే. ఈరోజు స్పెషల్ చేసుకున్నా చెప్పండి. పలావ్ చేసుకుంటా. పలావ్ అని కామండి అని బిర్యానీ వేసుకుంటే బిర్యానీ అని కావాలి.